అండి, అందరికీ నమస్కారం. నేను ఆర్యానా. ఎవడబ్బ సొత్త కాదు టాలెంట్. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అని. చంద్రహాస్, నువ్వేమో సాఫ్ట్ గా క్యూట్ గా లవర్ బాయ్ లో ఉంటావు. ఎక్స్క్యూజ్ మీ. శివాజీ గారు డ్రెస్సింగ్ మీద కమెంట్ చేశారని చెప్పి చాలా వైరల్ అయింది కదా. నువ్వు పుల్లలు పెట్టకండి, నువ్వు ఏదో ఇరికియాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి. ఆయన చెప్పినంత మాత్రాన మనం పట్టించుకోకూడదు. సో చంద్రహాస్, మీరు ఒక హీరోయిన్ ని డేట్ చేయాలి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి. ఆ ఊహ ఎంత బాగుందో. ఆప్షన్స్ ఆర్ శ్రీలీల, అనుపమ పరమేశ్వర్ అండ్ మునాల్. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. ఓకే, రిజెక్ట్ అనుపమ పరమేశ్వర్. డేట్ ఈస్ మృణాల్. మ్యారీ శ్రీలీల. మ్యారీ శ్రీలీల. నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా? రీజన్స్ తెలుసుకోవచ్చా? డేట్ కి నువ్వు మ్యారీకి రీజన్స్ ఏంటి? చూపించా. డేట్ మృణాల్ ఠాకూర్ గారు చాలా బాగుంటారు. శ్రీలీల వచ్చేసి మేబీ కొంచెం ఏజ్ ఇద్దరి సిమిలర్ గా ఉంది కదా, కొంచెం అన్ని అర్థం చేసుకోవడానికి ఇచ్చిపుచ్చుకోవడానికి అని. కళ్యాణ మండపం బుక్ చేయి, పెళ్లి ఖర్చులు నెయ్యి, హనీమూన్ ఖర్చులు నాయి అని కరెక్ట్ గా ఉంటాయి. సింక్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఏమి ఇచ్చిపుచ్చుకుంటావయ్యా? భార్యాభర్తల మధ్యలో మీకెందుకు? మామూలు డేంజర్ కదరా. భార్యాభర్తల మధ్యలో మీకెందుకు? పాపం అనుపమ అంత బాగాలేదని చెప్పి రిజెక్టెడ్. ఓ కిల్గా, సారీ రిజెక్ట్. అదే ఈ రేంజ్ లో కప్లింగ్ మీద దడదాడంటే మనతో కాదక్క, అర్థం చేసుకో ప్లీజ్. నేను ఒక డోలో టాబ్లెట్ ఒకటి వేసుకొని పండుకుంటా నేను.